జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వైసీపీ నేతలపైన కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ పేరు తీశారు అని గుండెలు బాదుకుంటున్న పెద్ద మనుషులు సాక్షి టీవీ లోగోలో వైఎస్ఆర్ ఫోటోను తీసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వైఎస్ఆర్ పేరుతో ఉండే పథకాలు జగన్ పేరు పెట్టినప్పుడు ఎందుకు హడావిడి చేయలేదు? విశాఖలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తీసేశారన్న దానికి ఆధారాలు ఏమిటో వైసీపీ నేతలు చూపించాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర వైఎస్ఆర్ విగ్రహం ఉంది, పేరు ఉంది. అక్కడే వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ఈ నెలలో జరగనుంది. టికెట్స్ మీద కూడా వైఎస్ఆర్ పేరు ఉంది. గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వ కంటి ఆసుపత్రికి వెళ్లి కళ్ళు పరీక్ష చేయించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అన్నారు. గుడివాడ అమర్నాథ్ చిల్లర వేషాలు మాని మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. క్రికెటర్స్ వచ్చిన ప్రతిసారి ఇలా పరువు తీసే పని చేస్తారు వైసీపీ నేతలు. ఎయిర్పోర్ట్ దగ్గర క్రికెటర్ల బస్సు మీద రాళ్ల దాడి చేశారు. వైసీపీ ఉత్తర ఇన్ఛార్జ్ కేకే రాజు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కేవలం ఉనికి చాటుకోవడానికి వైసీపీ బతికి ఉంది. ఇక్కడ కొందరు నాయకులు ఉన్నాం అని చెప్పడానికి స్టేడియం దగ్గర నిరసనలు చేస్తున్నారు. ఇదే అమర్ సేవ్ వైజాగ్ అని అరిచాడు. సేవ్ వైజాగ్ కాస్త షేవ్ వైజాగ్ చేశారు వైసీపీ నేతలు. అమర్ నిరసన విజయసాయి కబ్జా చేసిన భూముల దగ్గర చెయ్యాలి. విశాఖ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం వైసీపీ లక్ష్యం. పెద్ద క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. ఆ సమయంలో వైసీపీ నేతలు హడావిడి చేసి అమర్ విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాడు. అమర్ తన ఉనికి కాపాడుకోవాలని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. గుడివాడ అమర్నాథ్ వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీకు తగిన బుద్ధి చెప్తుంది. ఏదైతే వైఎస్ఆర్ పేరు క్రికెట్ స్టేడియం తీసేశారని చెప్పి గుండెలు బాదుకుంటున్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే నిన్న అక్కడ యాక్టింగ్ చేశారో వాళ్ళని జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఒకటే ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. వైఎస్ఆర్ పేరు పిఎం పాలెం క్రికెట్ స్టేడియంకి, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి తీసేశారు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అని అడుగుతూ ఉన్నాం. అసలు వైఎస్ఆర్ గురించి మాట్లాడేటువంటి, వైఎస్ఆర్ పేరు గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి, ముఖ్యంగా అమర్ ఏదైతే నిన్న కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున హడావిడి చేసాడో అమర్కే అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఏడాది కాలంలోనే జగన్ ప్రభుత్వం రాగానే ఏదైతే రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని, రాజశేఖర రెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకొని గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వం రాగానే సాక్షి టీవీలో ఉన్నటువంటి, సాక్షి టీవీ లోగో దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ ఫోటో తొలగించినప్పుడు ఈ వైసీపీ నేతలు ఎందుకు గుండెలు బాదుకోలేదు? ఎందుకు ధర్నాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి మీద? సాక్షాత్తు సాక్షి టీవీలోనే వైఎస్ఆర్ ఫోటోని పూలవర్షం కురిపించేటువంటి ఆ వైఎస్ఆర్ లోగోని శాశ్వతంగా తీసేసేటప్పుడు ఈ అమర్ ఏం చేశాడని అడుగుతా ఉన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి అన్నాడు కానీ ఏ రోజైనా వైఎస్ఆర్ విద్యా దీవెన, వైఎస్ఆర్ వసతి అలాగా జగన్మోహన్ రెడ్డి పథకాలకి వైఎస్ పేరు ఎందుకు పెట్టలేకపోయినప్పుడు ఎందుకు మరి వైసీపీ నేతలు కానీ ఇప్పుడు అమర్ కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేకపోయారు? మీరా వైఎస్ఆర్ గురించి, ఆయన పేరు గురించి మీరే మాట్లాడేది? ఆ మాట్లాడేటువంటి నైతిక హక్కు అసలు వైసీపీ నాయకులకు కానీ అమర్కి కానీ ఉందా?
నిన్న ఎక్కడ చేశాడు అమరు? వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం దగ్గర చేశాడు. ఆ కార్యక్రమం ఎక్కడైతే చేశాడో ఆయన, ఆ కార్యక్రమం చేసిన విజువల్ కూడా దగ్గర ఉంది. ఆ కార్యక్రమం వెనకాల ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అనే పేరు ఇప్పటికీ అక్కడే ఉంది. ఇది కూడా కనీసం అమర కళ్ళకి కనిపించేటట్టు ఉంది. రేపు 24వ తారీఖున జరగబోయేటువంటి క్రికెట్ మ్యాచ్ టికెట్ ఇది. రేపు 24వ తారీఖున జరగబోయేటువంటి క్రికెట్ మ్యాచ్ టికెట్ ఇది. దీంట్లో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని సాక్షాత్తు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరగబోయే టికెట్ల కోసం ముద్రించిన టికెట్. అమర్కి కళ్ళు అవపడకపోతే రెడ్డం సూర్యారావు కంటి వైద్య ఆసుపత్రి ఏదైతే ఉందో ఇక్కడ, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. కళ్ళు పోయి ముళ్ళేరుకోవడం అంటే ఇదేనేమో. ఒక పేరు తీయడం అంటే వీళ్ళలాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేసినంత దరిద్రమైన హీనమైనటువంటి సంస్కృతి కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం అధినేతకి, వైసీపీ జనసేన అధినేతకి ఎవరికి లేవు. వీళ్ళు అటువంటి నీచ సంస్కృతి దిగజారుతారు. పేరు తొలగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు వైద్య సేవ అని ఏదైతే పెట్టారో ఆ విధంగా అఫీషియల్గా తొలగించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. మీలాంటి నీచ సంస్కృతి కుసంస్కారం కూటమి ప్రభుత్వాలు లేదు. అమరు చేయాల్సింది ధర్నాలు, తన ఉరుగుని కాపాడుకోవడం కోసం వైసీపీ నేతలు కబ్జాలు ఎక్కడైతే చేశారో ఆ కబ్జాల దగ్గరికి వెళ్ళి చేయాలి. ఏమి విజయసాయిరెడ్డి సముద్ర తీర ప్రాంతం భీమిలిలో సిఆర్జెడ్ ఉల్లంఘనలు పెద్ద ఎత్తున పాల్పడి కాంక్రీట్ జంగల్ చేసి తీర ప్రాంతాన్ని కొల్లగొట్టారు. వెళ్ళి ఎక్కడి చేయి మీ విజయసాయిరెడ్డి నిర్మాణ దగ్గరికి వెళ్ళి చేయి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషను మీ పుణ్యమే కదా పోయింది. ఇవాళ వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయి ధర్నా. నీ ఉనుకును కాపాడుకోవడం కోసం మీకు ఇది అలవాటుగా అయిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఆంధ్ర రాష్ట్రంలోనే విశాఖ మహానగరంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినప్పుడల్లా వైసీపీ నేతలకి క్రికెటర్ల మీద దాడి చేశారు. అమర్కి గుర్తులేదా? ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో విరాట్ కోహ్లీ, ధోని గారు ప్రయాణిస్తున్న బస్సులో, ఎయిర్పోర్ట్ నుంచి నగరానికి వస్తున్న బస్సులో ఆ బస్సు పైన దాడి చేస్తే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో మీ నాయకుడు కేకే రాజు మీద ఇతరుల మీద ఎఫ్ఐఆర్ వేసిన విషయం మర్చిపోయారా అమర్ మీరు? క్రైమ్ నెంబర్ 294, 284 అది ఇప్పటికీ కేసు నమోదై ఉంది. ఎస్పీజీ వాళ్ళే సాక్షాత్తు కేసు నమోదు చేశారు క్రికెటర్ల మీద దాడి చేస్తే. అంటే విశాఖ బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ క్రికెటర్లు వచ్చేటప్పుడు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రవర్తించడం మీకు ఆనవాయితీగా పరిపాటిగా మారిపోయింది. అమర్ మీ ఉనుకుని చాటుకోవాలంటే ముందర మీరెళ్ళి దస్పల్లా హిల్స్ భూములు ఏవైతే విజయసాయిరెడ్డి కొట్టేశాడో ఆ దస్పల్లా భూముల దగ్గరికి వెళ్ళి ధర్నా చేయ అమర్. సిబిఐ విచారణ జరిపించాలన్నావు కదా, మీ హయాంలోనే మీ జగన్మోహన్ రెడ్డి, మీ సాయిరెడ్డి నువ్వు కలిపి దోచుకున్నదే కదా, అక్కడికి వెళ్ళి ధర్నా చేయి. ఋషికొండ విధ్వంసం చేశారు కదా, మీ నాయకుడు ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి దుర్వినియోగం చేసి దోచేశారు కదా, అక్కడికి వెళ్ళి ధర్నా చేయమర్. ఇవాళ విశాఖలోని అత్యంత విలువైన భూములు కొట్టేసిన మీ వైసీపీ నాయకులు స్థలాల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయాలి. అంతేగాని చాలా ప్రతిష్టాత్మకంగా
ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఏదైతే క్రికెట్ స్టేడియం ఉందో అక్కడ మరామత్తు పనులు చేపడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మరామతులు జరుగుతూ ఉన్నాయి. లోపల ఇంటీరియర్స్ కూడా మార్చారు. వైఎస్ఆర్ పేరు ఎక్కడ తొలగించలేదు. తొలగించకుండానే అమర్ తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఒంటెత్తి పోగళ్ళు పోయి ఇలాంటి చిల్లర పోతు వేషాలు వేస్తున్నాడు అమరు. ఒకటే చెప్తున్నాం, ఇక్కడ అమరు సేవ్ వైజాగ్ అని పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాడు గతంలో. కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరు ఏం చేశాడు? షేవ్ వైజాగ్ అన్నాడు. ఏకంగా మొత్తం షేవ్ చేసి పడేశారు వైజాగ్ని. ఆ ఋషికొండను కాస్త బోరుగుండు చేసి పడేశారు. తీర ప్రాంతాన్ని కాస్త వీళ్ళు కాంక్రీట్ జంగిల్ చేసి పడేశారు. ఎక్కడైతే ప్రైవేట్ వ్యక్తులు వివాదాలు ఉన్న భూములు కానీ, అలాగే డీపట్ట దళితుల భూములు కానీ, విస్సన్నపేట భూములు కానీ, ఆఖరికి జిల్లాలో ఉన్నటువంటి క్వారీలు కానీ మొత్తం సంపదను దోచేసుకొని వీళ్ళు సేవ్ వైజాగ్ నినాదంతో అమరైతే ఏదైతే మాట్లాడాడో షేవ్ వైజాగ్ చేసి పడేశాడు. అమర్కి నిజంగా సిగ్గుంటే, ఈ ప్రాంతం పట్ల ప్రేమ ఉంటే వెళ్ళి ఆ దొంగ స్వామి బ్లాక్ టికెట్లు అమ్ముకునే స్వామి దగ్గర, స్వామీజీ ఆశ్రమం శారదాపీఠం ఏదైతే ఉందో ఆ శారదాపీఠం దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి అమరం. అంతేగాని ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్, క్రికెటర్లు వస్తున్నారు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రికెట్ చూడడానికి క్రికెట్ అభిమానులు వస్తున్న తరుణంలో వైఎస్ఆర్ పేరు తొలగించకుండా కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ అధినాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు విమర్శలు చేస్తారా? ముందరెళ్ళి మీ నాయకుడికి వెళ్ళి చెప్పండి, బుద్ధి తెచ్చుకోమని. ఇదే చెప్తున్నాం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, మీరు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనుక ప్రవర్తించకపోతే కూటమి ప్రభుత్వం మీరు వేసే వేషాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ని, రాష్ట్ర ప్రభుత్వం కీర్తి ప్రతిష్టల్ని కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేద్దాం ప్రయత్నాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తుంది. అవసరమైతే ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పదంతో రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం మీరు ముందర కంటి ఆసుపత్రికి వెళ్ళి ఆ వైద్య సేవలు చేయించుకొని మీరు చేసిన కార్యక్రమే వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం నేమ్ బోర్డు వెనకాల చేశారు. ఇలాంటివి మానేయండి. ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇదే వైఎస్ఆర్ విగ్రహం పేరుతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టల్ని మీరు తొంగలోకి తొక్కి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించేశారు. ఆ వైఎస్ఆర్ విగ్రహం అక్కడ పెట్టి వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ ఏదైతే జైలు దగ్గర ఉందో ఆ పేరు మేము తొలగించామా? ఎక్కడ విగ్రహాలు తొలగించాం? శవ రాజకీయాలు చేసేది అమర్ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి చనిపోతే తండ్రి శవం ఉంటుండగానే సంతకాలు పెట్టేటువంటి నీచమైన దుర్మార్గమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.